100 తర్వాత శని సంచారంతో సూర్యగ్రహణం. ఈ రాసులకు అఖండ సంపద. మనిషి జీవితంలో మంచి చెడులకు గ్రహాలు, రాసులు, నక్షత్రాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంది. నవగ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. ఈ సమయంలో మనిషిపై తమ ప్రభావాన్ని చూపించి కష్టసుఖాలు, నష్టాలు, లాభాలు వంటి అనేక రకాలుగా ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ నెలలో 100 తర్వాత ఒక మహా అద్భుతం జరగనుంది. శనీశ్వరుడు రాశిని మార్చుకునే సమయంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశులు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు సంచారంతో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. ఇలా గ్రహాల గమనం సమయంలో వ్యక్తుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఈ మార్చి నెలలో వివిధ గ్రహాలు తమ రాశిని వదిలి సంచరిస్తున్నాయి. ఈ గ్రహాల సంచారంతో అద్భుతమైన ఖగోళ దృశ్యాలు ఆవిష్కృతం కానున్నాయి. అంతేకాదు ఈ నెలలో 2 గ్రహణాలు ఏర్పడనున్నాయి. ఒకటి హోలీ రోజున చంద్రగ్రహణం కాగా, రెండోది ఈ నెలాఖరున ఏర్పడనున్న సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం 100 తర్వాత మహా అద్భుతంగా జరగనుంది. శనిశ్వర సంచారంతో పాటు సూర్యగ్రహణం. శనిశ్వరుడు ఈ 29వ తేదీ అమావాస్య తిథిలో కుంభరాశిని విడిచి మీనరాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఈ రోజున సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఒకే తేదీన 2 యాదృచ్ఛికాలు. దాదాపు 100 తర్వాత ఇలా జరగబోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాసుల వారు శుభ ఫలితాలను పొందనున్నారు. వీరు పట్టిందల్లా బాగారంగా మారుంటుంది. అదృష్టవంతులుగా మారనున్నారు. ఆ రాసులు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. మిథున రాశి. ఈ రాశి చెందిన వారిపై సూర్యగ్రహణం శుభ ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు శనిశ్వర సంచారం కూడా వీరికి అదృష్టాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా అనేక ప్రయోజనాలు పొందుతారు. ఎప్పటినుంచో వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి. ఈ రాశికి చెందిన వారికి కూడా సూర్యగ్రహణం ప్రభావం అదృష్టాన్ని కలిగిస్తుంది. అదే సమయంలో శని రాశి మార్పు కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. ఏది పట్టుకున్నా బంగారంగా మారుతుంది. ఈ ధనుస్సు రాశి వారికి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. పిల్లలు లేనివారు శుభవార్త వింటారు. సంతానం కలిగే అవకాశం ఉంది. తులారాశి. ఈ రాశివారు కూడా శని రాశి మార్పుతో పాటు సూర్యగ్రహణం కూడా అదృష్టాన్ని తీసుకొస్తుంది. వీరు ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవుతుంది. ఎప్పటినుంచో వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులు తమ పెట్టుబడులతో విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. మొత్తానికి ఈ రాశి వారికి ఈ సమయం శుభాలను కలిగిస్తుంది. మీనరాశి. సూర్యగ్రహణం, శని ఈ రాశిలోకి అడుగు పెట్టనుండడంతో వీరికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవుతారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. అదృష్టం కలిసి వస్తుంది. సుఖ సంతోషాలు వీరి సొంతం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.